ఇస్తానని చెప్పి 32,400 కోట్లు ఇప్పటికి మనకి రావాల్సిన అమౌంట్ మహిళలకి ఇవ్వకపోవడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు మరొకసారి సభ మన కర్నూలు సభలో వచ్చి మోసపూరితం చేయడం మరొకసారి జరగడం. మహిళలకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మనం వినాలి. చంద్రబాబు నాయుడు గారి మాటలు మన నీటిలో బుడగలాంటివి. మన ఇలా చేయడం వలన ఎంతమంది మహిళలు చాలా బాధపడడం, కర్నూలులో చెప్పడం శ్రీనిధి పథకం సమాధి చేయడం చాలా బాధాకరం. ఇంకా మన లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అండ్ వైసీపీ నాయకులని మాత్రం టార్గెట్ చేయడం చాలా బాధాకరం. ఇచ్చిన మహిళల పథకాలు ఎక్కడ పోయాయో తెలియదు, కానీ కేవలం వైసీపీ నాయకులని మాత్రమే చెప్పడం చాలా. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ గారి గురించి అయితే, అమ్మాయి ప్రతి మహిళకు ఆపద ఉంటే నేను వచ్చి అరక్షణం ఆలస్యం కాకుండా నేను వస్తానని చెప్పిన మనిషి ఇంతవరకు ఇన్ని లక్షల మందికి మహిళలు ఇబ్బంది పడుతుంటే. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఇప్పుడు మనం సిర్లసీమ 2 వెంచర్లో ఉన్నాం. ఈ సిర్లసీమ 2 ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లతో కూడిన వెంచర్. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. మన వెంచర్ పరంగా చూసుకుంటే ఇది ఒక గ్రీన్ వెంచరు. మాట ఇచ్చి మేనిఫెస్టో ఇద్దరు నేను చేస్తానని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మహిళలు గుర్తించాలి. మన వైసీపీ ప్రభుత్వంలో ఇదే బటన్ నొక్కి జగన్ గారు మహిళలకు డైరెక్ట్ గా అమౌంట్ వేసేవారు. అదంతా చాలా ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మనం ఇంత మహిళలకు కర్నూలు సభలో దారుణంగా చెప్పి శ్రీనిధి పథకాన్ని సమాధి చేయడం చాలా బాధాకరం. అది కర్నూలులో చెప్పడం ఒక పథకం ఎంత దారుణం అంటే చాలా దారుణం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఉంటే మన పథకాలు ఎంత పాండమిక్ లో కూడా ప్రతి మహిళకు మనకి అమౌంట్ వచ్చినాయి అకౌంట్ లో. మనం ఇంకొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, జగన్మోహన్ రెడ్డి అన్నను గెలిపించుకుంటే ఎంతో మహిళల ఆనందంతో బాగుంటుందని నేను ఒక మహిళగా, స్టేట్ మహిళగా వచ్చి ఇక్కడ వైసీపీ మహిళ తరపున అందరి తరపున నేను మాట్లాడుతున్నా. 43వ వార్డు కార్పొరేటర్ మాట్లాడేది. ఇక్కడ మా ఏరియా వాళ్ళంతా వచ్చినారు, అంతా పని చేసుకునే వాళ్ళు ఎవరి ఏరియా మాకు పిల్లలకు ఫీజులు అవి కూడా కట్టలేని పరిస్థితి. అమ్మఒడి చేస్తానే, సేద చేస్తానే అని 6 పథకాలు చెప్పినాడు ఆయన ఎక్కేటప్పుడు. నేను వచ్చిన మడత రోజు ఇస్తానని చెప్పినాడు ప్రజలకి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆడి ప్రజలకి ఏది జరిగినా తాట తీస్తాన్నాడు. ఆయన ఏరియాలో జరిగితే ఇప్పుడు చెప్పే దిక్కు లేదు. అది ఎవరు అడగాల? ఎక్కడున్నావు నువ్వు ఇంతవరకు అమ్మఒడి అని? ఇప్పుడు నిన్న కర్నూలుకి వచ్చి చంద్రబాబు నాయుడు లేదు, చైతన్య లేదు, సమాధి అయిపోయింది. అప్పు అంటే నువ్వు అయ్యేలా నగదించుకోదు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు అప్పు పెట్టే పోతే కదా. మనదే హైదరాబాద్ లో కేసీఆర్ నడిపినా అప్పయ్యి ప్రజలతో అప్పు రాజకీయ నాయకులు చేసే పెడుతున్నారు. అప్పు చేసైనా ఫలాను ఈ పథకం ఇస్తానేది ప్రతి ఒక్కటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పథకం లెక్క ఎవడు ఇయ్యరు చెప్తుండ. నేను దొమ్మని మొగోడు కాబట్టి చెప్పినది మడతరోజు సంతకం చేసిన మడతరోజు చేసినాడు. అటు చేస్తే మొగోడు నిలబడి మాట్లాడాలా, ఊకే చెప్పేది కాదు మొగోడు మాట. రాజకీయాలు మోసాలు చేసి ఈ పొద్దు ఇస్తాను, నేను రేపిస్తాను, ఏది ఇచ్చినా ఇంటింటికి పథకం, పింఛనికి ముసలిళ్ళ కానింటికి వాయిన చేసినదే. లేకుంటే నీ రాజకీయం 34 రాజకీయంలో ఎండలు పట్టుకొని తిరిగిరి. ఒకనాడనే చేసినావా? ఏది ఒక్క 6 పథకం బస్సు అంటివి, అమ్మఒడి అంటివి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాంటి. ఒక్కరికైనా గతి లేదు నీ కాడ. అప్పు అంటున్నావు, ఏమిస్తావు నువ్వు? ఇచ్చేతావు. ఒక తండ్రికి తల్లికి ఒక్క మాట నిజం చెప్పాలి, అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదు. ఎప్పటికైనా నీతి నిజాత అనేది ఉంటే ఎక్కడ పోయినా గెలుస్తావు. ఈసారి వచ్చినావు ప్రజలు మోసాలు రానిస్తారా? వచ్చేది వాళ్ళు ఎవట్లయింది, నువ్వు ఎక్కడికి గెలుస్తావు? ఒక్కసారి మోసపోతావు, సారా మోసుకోపోరని నేను కోరుతుంటా. కర్నూలుకి వచ్చి శ్రీనిధి దాని గురించి గొప్పగా
లేనాడు ఏమని ఇవ్వడం లేదు అని. 2 సంవత్సరం ఏమో అమ్మఒడి లేదు, లేదన్నాడు, బస్సు లేదు, ఏమీ లేదు, అన్ని పథకాలన్నీ జీరో. ఏమంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఛాలెంజ్ చేశాడు, ఏమని బటన్ ఎత్తుతాడు బటన్ ఎత్తుతాడు ముసలోళ్ళకి అన్నాడు. నువ్వు ముసలోనివే బటన్ ఒత్తి జనాలకు వేయాలి కదా, ఆ బటన్ ఒత్తే లేకున్నావు, మాట తప్పినావు, ఏం చేస్తున్నావు నువ్వు? కర్నూలు జిల్లాకు వచ్చి నువ్వు మహిళలకి శ్రీనిధి లేదని చెప్పినావు. ఇది బటన్ వచ్చినాడు మా జగన్మోహన్ రెడ్డి కరెక్టే, అన్ని అకౌంట్లో వేసినాడు ప్రజలకి అందరికి అన్ని చెప్పిన పథకాలు కాక ఎక్స్ట్రా పథకాలనే ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అది మాట అంటే సంవత్సరం లోపలే చేస్తాడు. నువ్వు సంవత్సరం దాటిపోయింది, అమ్మఒడి ఏదయ్యా 4 మందికి ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బస్సు ఫ్రీ అన్నావు. ఇది బస్సు ఫ్రీ ఆడుంది అన్ని చూపియ్యా, ఓటు అడిగిన కోసం అప్పుడు చెప్తాము బాగా బుద్ధి. ఇప్పుడేం లేదు, జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పెట్టుకున్నావు కదా, రెడ్ బుక్ లో ఏమని పెట్టుకున్నావు? వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బందులు పెట్టడమే నీకు తెలుసు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డబల్ పెడతామని గుర్తింపు పెట్టుకో, మర్చిపోము, ఏది చేసా మర్చిపోము మేము, అది మాత్రం మర్చిపోతండి. కర్నూలుకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు. మరి వచ్చినాడు, దేనికి వచ్చినాడో అది ఎవరికి అర్థం కాలేదు. వచ్చినాడు విజయవాడలో, మరి మార్కెట్లో లేక వచ్చినాడా, కూరగాయలు కొనడానికి వచ్చినాడా, ఏం కొనడానికి వచ్చినాడో అర్థం కాలేదు మాకు. కానీ వచ్చినాడు. కర్నూలు మహిళలని కొంచెం బాధపడి మనుషులని మమ్మల్ని హింసించినట్టు మాట్లాడాడు మా మహిళలని. కానీ అది చాలా తప్పన్నమాట. నీకు చేతనైతే ఇస్తాని చెప్పు చంద్రబాబు నాయుడు. అట్లాంటప్పుడు సీఎం ఎందుకైనా అయ్యా? కూటమి ప్రభుత్వం అని 3 కలిసి అయినారే మీరు. 3 ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు మీరు? దేశాన్ని ఏం వెళ్తున్నారు మీరు? మీకు డబ్బు ఎక్కడ వేసుకోవాలా, ఏం వేసుకోవాలి, మందు దాంట్లో వేసుకోవాలా, ఈ ఉత్తరాలు వేసుకోవాలా, ఇదే మీకు నిద్ర కూడా పట్టదు డబ్బుల విషయంలో మాత్రం. మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు చెయ్యాలా, ఏం చెయ్యాలి, వీర వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రజలు ఎంతమంది ఉన్నారు, అమ్మఒడికి ఎవరికి ఇవ్వాలి, నెల రాగానే ఆయనకు ఒక టెన్షన్ ఇస్తుంది. కానీ ₹1 ఒక్కరికి లెక్క తప్పకుండా కూడా ఇచ్చి నెలకి ఇచ్చినాడు. ఆయన మొగోడు. నువ్వేం చేస్తున్నావయ్యా? ముగ్గుట్లో తేలుతున్నారు ముగ్గురు. మళ్ళీ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడయ్యా? ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అసలుకి ప్రతి ఒక్కరికి నేను చేస్తా, నేను వాళ్ళ తాట తీస్తా, వీళ్ళ తాట తీస్తాను, ఇక్కడే వచ్చినాను. అది కంకరం కట్టుకున్నావా? నేను అసలు గెలిచినా, ఎందుకు గెలిచినాను, దేనికి వచ్చినాను? ప్రజల చేయనికి. నేను నమ్మి మోసం అయ్యి జనాలు వేసినారు. అందుకు కర్నూలు మహిళలకి మాకు బాధాకరణమైంది. నిన్న వచ్చి చెప్పిన శ్రీనిధి నేను వేస్తానని, మళ్ళీ ఇప్పుడు మాట తప్పిన. మేము ఎవరికి చెప్పుకోవాలి? నేను ప్రజలందరూ మాత్రము ఖచ్చితంగా ఈసారి మాత్రం నీకు ఉంటుంది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు నీ కథ మీ తాట మేము తీస్తాం, అది గుర్తించుకోండి. ఫస్ట్ మంగమ్మ నశించాలి.